సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి చూద్దాం. అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎవరు కనిపెట్టారు, సో అంతవరకు మన భారతీయులు ఎందుకు కనిపెట్టలేకపోయారు. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బయటపడుతుంది. సో అంతకుముందు చాలా మంది ఉన్నారు కదా, కింగ్స్ ఉన్నారు, ఎంపరర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు కనిపెట్టలేకపోయారు, సో దానికి రీజన్ ఏంటి, అవన్నీ ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాము. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మీకు గుర్తు చెప్పాను కదా, మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్. సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా అర్బన్ సివిలైజేషన్. సో దీనికి సంబంధించి చూద్దాము. సో ఇప్పుడు ఐబీసీ గురించి చూద్దాం, షార్ట్కట్లో రాస్తాను. సో 1836, సో టైం పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో. సో 1836లో మామూలుగా మీకు తెలుసు కదా, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వస్తారు. 1498 సంవత్సరంలో వాస్కో డి గామా యూరోపియన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, తర్వాత డేన్స్ అంటే డెన్మార్క్, డచ్ అంటే నెదర్లాండ్. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు బ్రిటిష్ వాళ్ళు వస్తారు కదా, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్లో. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తాన్ని కూడా ప్లాసీ యుద్ధం అనమాట. 1757లో ప్లాసీ యుద్ధం అనేది జరుగుతుంది బెంగాల్ దగ్గర. ఆ యుద్ధంతో బ్రిటిష్ ఒక సామ్రాజ్య స్థాపన అనేది మొదలు పెడతారు భారతదేశం అంతా. మొదలుపెట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట. ఇప్పుడు చెన్నైలో మద్రాసు ఉంది, సో ఇక్కడ మనకి లాహోరు, కరాచీ ఉన్నాయి. అవి అప్పుడు మన భారత ఉపఖండంలో అవి కూడా భాగాలు కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రా మెటీరియల్ పంపించాలి. ఇప్పుడు చెన్నై ఉంది, అక్కడ కోల్ ఉంటుంది, తిరునెల్వేలిలో లెగ్నైట్ కోల్ ఉంది, దాన్ని నార్త్ ఇండియా పంపించాలి. సో బై రోడ్ అనేది చాలా టైం పడుతుంది అనమాట. సో ఇటువంటి టైంలో బ్రిటిష్ వాళ్ళు రైల్వేస్ తీసుకోవాలని చెప్పేసి ఇండియాకి ఒక ఆలోచన వస్తుంది అనమాట, బ్రిటిష్ గవర్నమెంట్కి లండన్లో. సో ఇమీడియట్గా ఇండియాలో వచ్చేసి రైల్వే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. అయితే ఆ రైల్వే స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాప్ వర్క్ అనేది ఉండాలి. సో ఎక్కడెక్కడి నుంచి మనం రైల్వేస్ తీసుకురావాలి, సో ఏ ప్రాంతంలో రైల్వే ట్రాక్స్ తీసుకురావాలి, రా మెటీరియల్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటారు. సో దానికంటే ముందు మనకి రైల్వేస్ ఆల్మోస్ట్ 1853లో వస్తాయి. సో దానికంటే ముందు కొంచెం వర్క్ చేస్తారనమాట. సో ఈ టైంలో బ్రిటిష్ అతను ఒక పర్సన్ ఉంటాడు, అతని పేరు చార్లెస్ మాసన్. సో చార్లెస్ మాసన్ ఒక పర్సన్ మనకి వెస్ట్రన్ ఇండియా అనమాట, నార్త్ వెస్ట్రన్ ఇండియా అంటే వాయువ్య భారతదేశం అంటారు కదా. సో వాయువ్య భారతదేశం అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్. సో కరాచీ నుంచి లాహోర్ మధ్యలో ఒక రైల్వే ట్రాక్ అనేది వేయాలనుకుంటారు వాళ్ళు ఫస్ట్. సో అక్కడ అతను వెళ్ళి సర్వేర్ అంటారు కదా, సో అతను వెళ్ళి పరిశోధన అనేది చేస్తాడు. సో చేసినప్పుడు అతనికి కొన్ని మౌంట్స్ లా కనిపిస్తాయంట, అంటే మట్టి దిబ్బల్లా కనిపిస్తాయి అనమాట కొన్ని. సో అతనికి థాట్ వస్తుంది, సో మామూలుగా ఇక్కడంతా గ్రామాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఈ గ్రామాలు అనేవి ఆ దెబ్బలకి ఎందుకు దూరంగా ఉన్నారు, సో వాళ్ళు అవంటే ఎందుకు భయపడుతున్నారు. సో మన ఇండియన్స్కి బేసిక్గా ఒక అలవాటు ఉంటుంది అనమాట, మీకు తెలుసో లేదో. సో మనం ఏదైనా విలేజ్లో ఉన్నప్పుడు, సో అక్కడ మరిచెట్టు దగ్గర ఏమైనా చనిపోయారు, దెయ్యం ఉందని చెప్తే ఇంకెవరు వెళ్ళరు అక్కడికి. సో అక్కడ ఏముంది ఏంటని చెప్పేసి ఎవరు కూడా పరిశీలించరు. సో ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు, కొన్ని పెట్టెలు లాంటివి అవి ఉంటాయి. సో అవి ఎప్పటికీ ఓపెన్ చేయరు ఎవరు. సో ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా వాళ్ళు ఓపెన్ చేయరు, ఎందుకంటే ఆచారంగా వస్తున్నాయి మా ఇంట్లో అని చెప్తూ ఉంటారనమాట. సో అందువల్లే మన భారతీయులు హిస్టరీ మీద ఎక్కువ అవగాహన లేదని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ అని ఒక చరిత్రకారుడు ఉంటారు. సో ఇతను ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి చరిత్రకారుడు అనమాట. సో అతను ఏం చెప్తారంటే భారతీయులు వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే మూర్ఖులు అని చెప్పి చెప్తాడు. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ బయటపడ్డ తర్వాత అశోకుని యొక్క ఆ శిల్పాలు, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ బయటపడిన తర్వాత ఆ వ్యాఖ్య చేస్తాడనమాట. సో అది దాంట్లో బేసిక్గా కొంచెం ఫ్యాక్టే ఉండొచ్చు, ఎందుకంటే మన చరిత్ర మీద అవగాహన లేదని చెప్పేసి అతను ఆ రోజుల్లోనే చెప్పడం జరిగిందనమాట. సో ఆ మౌంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ చార్లెస్ మాన్సన్ అనే అతను ఆ మట్టి దిబ్బలు చూసి కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి అతనికి, ఏమన్నా అని చెప్పేసి కొంచెం తవ్వుతాడు. సో కొంచెం తవ్వినప్పుడు కొన్ని శిథిలాలు, అవశేషాలన్నీ బయటపడతాయి. సో ఇదేదో చాలా పెద్దగా ఉంది ఇక్కడ అని చెప్పేసి ఇమ్మీడియట్గా అతను ఒక పర్సన్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో అప్పుడే ఈ చార్లెస్ మాసన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క త్రవ్వకాలు జరిపే మధ్యలో ఏఎస్ఐని స్థాపించుంటారు బ్రిటిష్ వాళ్ళు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో దీనికంటే ముందు ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం, మనిషి ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది, వాళ్ళకి జీవన విధానము, ఇవన్నీ ఉంటాయి. సో దాని నుంచి పుట్టి వచ్చింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట, అంటే పురావస్తు శాఖ అంటారు కదా. సో ఏఎస్ఐనే స్టార్ట్ అవుతుంది. అయితే మనకి 1853 ఆల్మోస్ట్ మనకి 1876 మధ్యలో, ఈ 1853లో లార్డ్ డల్హౌసీ, సో భారతదేశానికి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ఉంటాడు. ఇమ్మీడియట్గా రైల్వేస్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళంతా వర్క్ చేసి 1853లో రైల్వేస్ తీసుకొస్తారు. సో రైల్వేస్ అనేది తీసుకొస్తారు. సో ఎక్కడి నుంచి మనకి ముంబై నుంచి ఠానే వరకు తీసుకొస్తారు, 24 కిలోమీటర్స్, మీకు ఐడియా ఉంటుంది ఇది. అయితే ఈ ముంబై నుంచి ఠానే మధ్యలో తీసుకొచ్చే ముందు వర్క్ చేస్తారు లాహోర్, కరాచీ మధ్యలో. సో లాహోర్, కరాచీ మధ్యలో చాలా వర్క్ చేస్తారు రైల్వే ట్రాక్ కోసం. ఆ వర్క్ మొత్తాన్ని ఎవరు పరిశీలిస్తారంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో ఈ టైంలో వచ్చేసి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఒక పర్సన్ ఉంటాడు. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్, సో ఈ కన్నింగ్హామ్ అంటే ఎవరో కాదు, ఈ పురావస్తు శాఖ ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పురావస్తు శాఖకి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అనమాట. సో ఏఎస్ఐ తీసుకొస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, స్టిల్ మన ఇండియాలో ఇదే ఉంటుంది, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పురావస్తు శాఖ అంటారు, భారత పురావస్తు శాఖ. దీనికి మొట్టమొదటి డైరెక్టర్ అనమాట, ఈయన ఫస్ట్ డైరెక్టర్. సో మన ఇండియాలో ఫస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి, ఫస్ట్ డైరెక్టర్ ఎవరంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కన్నింగ్హామ్ అనమాట. సో ఇతనికి చెప్తారు, ఇతను చాలా ఎక్స్పర్ట్, అంటే ఈ పురావస్తు శాఖ బ్రిటిష్కి సంబంధించి మొత్తం ఎక్స్పర్ట్ కాబట్టి ఇతను పంపిస్తారు లండన్ నుంచి. ఆ రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట, మీరు
వీటి మీద చేయండి, పరిశోధన చేయండి, అసలు ఏముంది అక్కడ, మౌంట్స్ ఏంటి అని చెప్పేసి. సో ఇతను వెళ్ళి పరిశోధన చేస్తే ఇతనికి లక్కీగా ఒక సీల్ దొరుకుతుంది అనమాట. సీల్ అదేంటంటే బుల్ సీల్ దొరుకుతుంది. సో బుల్ సీల్ అంటే ముద్రిక, మీకు తెలుసు కదా, ముద్రిక అంటారు తెలుగులో. సో ముద్రిక అంటే ఒక దున్నపోతు ముద్రిక అనేది దొరుకుతుంది అనమాట వాళ్ళకి. సో ఒక ముద్రిక దొరుకుతుంది. సో ఇమీడియట్గా అతనికి ఆసక్తి పెరుగుతుంది దాని మీద. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది, సో ఇక్కడ ఇంతకుముందు ఒక పెద్ద సిటీ ఉన్నదేమో, సో రాజులకు సంబంధించి ఇంకా ఏదైనా ఉందేమో ఇంట్రెస్ట్ అనేది పెరిగి సో అతను దాని మీద వర్క్ చేస్తాడు, చాలా వర్క్ చేస్తాడు. సో తర్వాత కన్నింగ్హామ్ తర్వాత ఒక పర్సన్ అయితే మళ్ళీ ఏఎస్ఐకి డైరెక్టర్ అవుతాడు అనమాట. సో డైరెక్టర్ జనరల్ అవుతాడు, అతనే సర్ జాన్ మార్షల్. సో ఇతను డైరెక్టర్ అవుతాడు. ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట ఈ మౌంట్స్ అనేది, తవ్వకాలు అనేవి, నిజమైనటువంటి తవ్వకాలు అనేవి ఇక్కడి నుంచి మొదలవుతాయి, సర్ జాన్ మార్షల్ దగ్గర నుంచి మొదలవుతాయి. సో ఇతనికి ఇంకా ఆసక్తి ఉంటుంది, కన్నింగ్హామ్ దగ్గర కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఇతను ఏం చేస్తారంటే చాలా తెలివిగా, ఇది భారతదేశానికి సంబంధించిన ప్రాంతం, ఖచ్చితంగా భారతీయుల సహకారం ఉండాలని చెప్పేసి మొత్తం అతను అబ్జర్వ్ చేస్తాడనమాట. మొత్తం ఈ ప్రాంతాన్ని అబ్జర్వ్ చేసి పరిశోధన చేసి కొంతమంది వ్యక్తులను చూజ్ చేసుకుంటాడు. సో వీళ్ళైతే మనకి బాగా సహాయం చేస్తారు, అంటే పురావస్తు శాఖకి సంబంధించి చదివి భారతదేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారని చెప్పేసి వాళ్ళందరినీ లిస్ట్ తీసుకుంటాడు అనమాట. సో అందులో మనకి దయారాం సాహ్ని కావచ్చు, నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాట్స్ అనే ఒక పర్సన్, కేఎన్ దీక్షిత్, ఇలా మనకి మజుందార్ కావచ్చు, ఎస్ఎన్ రావు, సో వీళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళలో దయారాం సాహ్ని అతను చాలా హెల్ప్ చేస్తాడు ఎవరికి, సర్ జాన్ మార్షల్కి. సో దీనికి సంబంధించి సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే త్రవ్వకాలు స్టార్ట్ చేస్తారు. సో 1921లో మొట్టమొదటి సైట్ అయితే వీళ్ళు కనిపెడతారనమాట. సో అదే హరప్ప. సో హరప్ప అనే సైట్ ని వీళ్ళు కనిపెట్టడం జరుగుతుంది మొట్టమొదటిసారి. సో ఈ హరప్ప సైట్ ని కనిపెట్టేది ఎవరంటే దయారాం సాహ్ని 1921లో. సో దయారాం సాహ్ని అయితే కనిపెడతాడు. సో అండర్ ది సర్విలెన్స్ ఆఫ్ ది సర్ జాన్ మార్షల్, అంటే సర్ జాన్ మార్షల్ యొక్క అధ్యక్షతన ఇతను కనిపెడతాడు అనమాట. సో త్రవ్వకాలు జరిపేదానికి మొత్తానికి హెడ్ వచ్చేసి ఎవరు, సర్ జాన్ మార్షల్. సో ఇతను వచ్చేసి కనిపెట్టిన పర్సన్, సో ఎగ్జాగేటెడ్ అంటే అతను త్రవ్వకాలు జరుపుతాడు అనమాట. సో మొట్టమొదటిసారి హరప్పాని ఏ నది ఒడ్డున అంటే రావి నది ఒడ్డున, సో రావి అంటారు. సో రవి నది ఒడ్డున ఈ హరప్ప అనే ప్రాంతాన్ని కనిపెడతారనమాట. ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతను పిలుస్తారు. ఇప్పుడు ఈ నాగరికతలో కనిపెట్టినటువంటి మొట్టమొదటి సైట్ ఏంటి, హరప్ప. సో అందువల్ల దీన్ని హరప్పా నాగరికత అంటారనమాట. సో అర్థమైందా, ఇప్పటివరకు సింధు నాగరికత అంటారు, ఇక్కడ నుంచి హరప్ప అంటారు, నేమ్డ్ ఆఫ్టర్ ది సివిలైజేషన్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హరప్ప. సో ఇలా పిలుస్తారనమాట, ఇక్కడ నుంచి హరప్పా సివిలైజేషన్. అయితే ఈ ప్రాంతంలో వీళ్ళకి కొన్ని దొరుకుతాయి అనమాట. సో హరప్పాలో కొన్ని దొరుకుతాయి. అయితే ఈ హరప్పా ప్రాంతం ఎక్కడ ఉంది, సో రవి నది ఒడ్డున ఇది ఉంది, ఓకే. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి సింధు స్టేట్ అనమాట, ప్రొవిన్స్ అంటారు పాకిస్తాన్ లో, సింధు ప్రొవిన్స్ లో ఉంటుంది. సో ప్రజెంట్ డే పాకిస్తాన్. సో పాకిస్తాన్ లోని సింధు ప్రొవిన్స్ లో ఇదైతే ఉంటుంది, ప్రజెంట్ ఉంది, రవి నది ఒడ్డున ఉంటుంది. సో రవి నది ఒడ్డున సింధు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి కొన్ని దొరుకుతాయి అనమాట. ఫస్ట్ వీళ్ళు కనిపెట్టేది వచ్చేసి ఏంటంటే 12 గ్రైండరీస్ అని కనిపెడతాడు. గ్రైండరీస్ అంటే ధాన్యాగారాలు. సో అప్పట్లో వాళ్ళు పంటలు పండిస్తారు, ఆ ధాన్యం అంతా స్టోర్ చేసుకోవాలి కదా. సో చాలా ధాన్యం ఉంటుంది, మొత్తం తినేలేరు కదా ఒక రోజులో. సో కాబట్టి వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఆ స్టోర్ చేసిన ధాన్యాగారాలు అంటారు. ఆల్మోస్ట్ 12 ధాన్యాగారాలు ఉంటారు అనమాట. సో వీళ్ళు కనిపెట్టేది 12 ధాన్యాగారాలు, 12 గ్రైండరీస్ అంటారు. సో 12 ధాన్యాగారాలు ఉంటాయి. సో 12 ధాన్యాగారాలు ఇవి ఎలా ఉంటాయంటే 2 rows లో ఉంటాయి అనమాట. ఇలా ఉంటాయి. ఇక్కడ 6 ఉంటాయి, సో ఇక్కడ 6 ఉంటాయి, ఇక్కడ 6 ఉంటాయి అనమాట. అంటే 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు కనిపెడతారు. సో అందుకే హరప్పా సిటీని ఏమని పిలుస్తారంటే సిటీ ఆఫ్ గ్రైండరీస్ అంటారు, అంటే ధాన్యాగారాల నగరం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇంతకుముందు మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్ కూడా చాలాసార్లు అడిగారు ఇది. సో 12 గ్రైండరీస్ సిటీ ఏదంటే హరప్పా అనమాట. సో అయితే హరప్పా నాగరికత గురించి వేదాల్లో కూడా రాసున్నారు. సో వేదకాలంలో కూడా దీని గురించి మెన్షన్ చేస్తున్నారు. సో హరప్పా నగరాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే హరియపియా అని పిలిచేవాళ్ళనమాట. సో హరియపియా అని చెప్పేసి హరియపియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో హరియపియా అంటే ఏదో కదనమాట, హరప్పా ప్రాంతాన్ని వీళ్ళు వేదకాలంలో హరియపియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఇది ఆల్రెడీ యూపీఎస్సీలో అడుగున్నారు ఇంతకుముందు ఫిలిమ్స్లో. సో ఇది హరియపియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ 12 గ్రైండరీస్తో పాటు వాళ్ళకి కొన్ని అమ్మ తల్లి విగ్రహం, మదర్ గాడెస్ అంటారు కదా, సో అటువంటివి కూడా కొన్ని బయటపడతాయి అనమాట. సో మదర్ గాడెస్ అని. సో దాన్ని బట్టి వాళ్ళు ఒక అంచనాకు వస్తారు. సో అప్పట్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అనేవాళ్ళు పూజించేవాళ్ళు. సో మదర్ గాడెస్ అనే ఒక విగ్రహాన్ని పూజించేవాళ్ళు అని చెప్పేసి కూడా బయటపడడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనిపెట్టిన మొట్టమొదటి సైటు హరప్పా. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారంటే వీళ్ళు గేట్ వే ఆఫ్ సిటీ అంటారు. సో గేట్ వే సిటీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఫస్ట్ ద్వారం ఇదే అనమాట వాళ్ళకి, ఏది నాగరికతలో ఎంటర్ అవ్వడానికి. సో అందుకే దీన్ని గేట్ వే సిటీ అంటారు. వేదకాలం అయితే హరియపియా అంటారు. సో మామూలుగా వీళ్ళు కనిపెట్టిన ప్రాంతం హరప్పా అంటారు. ఇట్లా చాలా నేమ్స్ ఉంటాయి, 12 గ్రైండరీస్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది మామూలుగా హరప్పా ప్రాంతానికి సంబంధించింది. సో ఈ హరప్పా కూడా కంప్లీట్గా రూరల్ అనమాట. రూరల్గా అంటే మనకి గ్రామీణ వ్యవస్థ ఉండే ప్రాంతం అనమాట హరప్పా అనేది. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ కనిపెట్టే సైట్ మొహంజదారో. ఇట్స్ బిగ్ వన్. సో ఇది చాలా పెద్దది. ఇక్కడ మనకి ఈ మొహంజదారో అని
సో మిగతా నాగరికతలతో కంపేర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చాలా నీట్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. సో దానికి సంబంధించి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మొహంజదారో. సో దీన్ని మనకి 1922 ఆర్డి బెనర్జీ, రకల్దాస్ బెనర్జీ అంటారు. సో రకల్దాస్ బెనర్జీ అంటారు. ఇతను రివర్ ఇండస్ అంటే సింధు నది. సో ఈ ప్రాంతంలో కనిపెట్టడం జరుగుతుంది. సో 1922లో ఆర్డి బెనర్జీ రివర్ ఇండస్ అనమాట, సింధు నది పరివాహక ప్రాంతాల్లో. అంటే హరప్పా అనేది రవి నదుడు కనిపెడతారు. సో మొహంజదారో అనేది ఇండస్ రివర్ మధ్యన కనిపెడతారు అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ ఈ నాగరికత మొత్తం కూడా సో మన ఇండియాలో చూసుకుంటే ఇది త్రిభుజాకారంలో ఉంటుంది అనమాట. సో త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఈ త్రిభుజాకారంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఈ త్రిభుజాకారంలో ఉండే మొత్తం సివిలైజేషన్ అంతా కూడా సింధు నది దానికి ఉపనదుల మధ్యనే ఉంటుంది అనమాట. సో ఎక్కడ కూడా మనకి బయట రివర్స్ చాలా రేర్గా ఉంటాయి. సో మన మెహర్గర్ ఉంటుంది, సుక్త జెండర్ అని ఒకటి ఉంటుంది. సో అది మనకి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ అన్ని కూడా మనకి ఎక్కువగా 90% ఈ నదుల మధ్య ఉంటాయి అనమాట ఈ నాగరికత మొత్తం కూడా. అందుకే ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది ఈ నాగరికత మొత్తం కూడా. ఓకేనా? సో ఈ మొహంజదారో ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాము. సో మీకు అర్థమవుతుంది. అయితే మనకి ఇలా ఉంటాయి కదా డైరెక్షన్స్, కార్డినల్ డైరెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే సరిహద్దులు అంటారు. సో ఇప్పటివరకు మనం నాగరికత గురించి చెప్పుకున్నాం కదా. అసలు సరిహద్దులు ఏంటి? సో ఇప్పుడు పాకిస్తాను, సమ్ పార్ట్స్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ అనేవి అప్పట్లో భారత ఉపఖండంలో భాగాలు అనమాట. సో మీకు ఆఫ్ఘనిస్తాన్లో పన్షిర్ వ్యాలీ అని ఒకటి ఉంటుంది. అంటే తాలిబాన్లు ఆక్రమించుకున్నారు కదా ఆఫ్ఘనిస్తాన్ని. సో లాస్ట్ ప్రాంతం అదే అనమాట వాళ్ళు ఆక్రమించుకున్నది, పన్షిర్ వ్యాలీ అని. ఈ పన్షిర్ వ్యాలీ అనేది వేదకాలంలో మీకు ధృతరాష్ట్రుడు ఐడియా ఉందా? ధృతరాష్ట్రుడు, కర్ణుడు, వాళ్ళ యొక్క మామకు ఆయన ఉంటాడు మా శకుని అని. సో అతని యొక్క రాజ్యం అనమాట అప్పట్లో అది వేదకాలంలో. సో వేదకాలంలో ఉంటుంది. సో ఆ పన్షిర్ వ్యాలీ అక్కడ కూడా ఈ నాగరికత ఉందన్నమాట. సో ఇంకా మనకి ఆఫ్ఘనిస్తాను ఇరాన్ బోర్డరు సరిహద్దు సుత్కా జెండర్ అని ఉంటుంది ఒక ప్రాంతం. సో అది కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది. సో ఇట్లా కాబట్టి మనం చూసుకుంటే ఫస్ట్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. సో ఫస్ట్ మనం తూర్పు చూస్తే మాండా. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది మాండా. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే మాండా అనేది ఉత్తర సరిహద్దు అనమాట. సో మాండా కాకుండా ఇంకో ప్లేస్ ఉంది. అంటే కొన్ని సోర్సెస్ మాత్రం మాండా అని చెప్తున్నాయి. ఇంకోటి వచ్చేసి షోర్త్గాయ్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఆఫ్ఘనిస్తాన్ అటాచ్ సరిహద్దు పంచుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇట్ ఈస్ కమ్స్ అండర్ ది POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది. సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో, కాకపోతే అది మన ఇండియా భూభాగం అనమాట. సో ఇది ఒకసారి మీకు ఎగ్జామినేషన్లో మాండా అని ఇస్తే మాండా పెట్టండి, లేదు షోర్త్గా అయిన ప్లేస్ ఇస్తే షోర్త్గా అనమాట, ఉత్తరం వైపు ఉన్నటువంటి సరిహద్దు. సో ఎగ్జాక్ట్లీ మనకి దక్షిణం వైపు సౌత్ వైపు వచ్చేసి మనకి మహారాష్ట్రలో దైమాబాద్. సో దైమాబాద్ ఇది వచ్చేసి ప్రజెంట్ డే మనకి మహారాష్ట్రలో ఉంటుంది. అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది దక్షిణం వైపు ఏదైనా ఉందా అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దక్షిణ భారతదేశం వైపు ఉండే ఏదైనా ప్రాంతం దగ్గరగా ఉందంటే మనకి దైమాబాదు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ మనకి వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ వైపు అనమాట. సో పశ్చిమ వచ్చేది సూత్కా జెండర్. ఈ సూత్కా జెండర్ అనేది మనకి ఇరాను ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో ఆఫ్ఘనిస్తాన్ అంటారు, ఒక్కోసారి పాకిస్తాన్ కూడా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని. అంటే రెండు ట్రైజంక్షన్లో ఉంటాయి ఇక్కడ. సో ఈ ప్రాంతంలో ఉంటుంది సూత్కా జెండర్ అని. అలానే మనకి ఈస్ట్ వైపు చూసుకుంటే ఆలంగీర్పూర్. సో ఆలంగీర్పూర్ ఇది వచ్చేసి యూపీలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అనమాట. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కొన్ని ఫేజెస్లో వెళ్తూ ఉంటుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దశల వారీగా ఉంటుంది అనమాట. ఆ చివరి దశ అనేది ఇంతవరకు వెళ్తుంది, అర్థమైందా? దక్షిణ వైపు ఇంతవరకు వస్తుంది అనమాట. సో కాబట్టి సౌత్ ఇండియాకి దగ్గరగా ఉన్నటువంటి సైట్ ఏంటి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో? దైమాబాదు మహారాష్ట్రలో ఉంటుంది. మనకి ఉత్తరం వైపు చివరిగా ఉండేది మాండా లేదా షోర్త్గాయ్. సో ఇక్కడైతే సుత్కా జెండారు, ఆలంగీర్పూర్. ఇంతవరకు సరిహద్దులు అర్థమయ్యాయి కదా. సో ఇవి సరిహద్దులు ఈ త్రిభుజాకారంలో ఉండే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి. సో అయితే మనము ఇప్పుడు మొహంజదారో గురించి చూస్తే ఆర్డి బెనర్జీ గారు కనిపెట్టడం జరుగుతుంది 1922లో. ఈ మొహంజదారో అని దీని యొక్క మీనింగ్ ఏంటంటే మృతుల దిబ్బ అంటారు మామూలుగా. సో మృతుల దిబ్బ అంటారు. సో మౌంట్స్ ఆఫ్ డెడ్ అంటారు. సో మౌంట్స్ ఆఫ్ డెడ్ అంటారు అనమాట. సో మౌంట్స్ ఆఫ్ డెడ్ అంటే మృతుల దిబ్బ. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా సో ఇప్పుడు అంతరించిపోయాయి, అదంతా శ్మశానం లాంటిది అని చెప్పేసి భయపడతారు అనమాట. అంతకుముందు మనకి రాజుల కాలం నుంచి కూడా ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళరు, అంత కనుమరుగైపోయి ఉంటుంది. సో అందుకే దాన్ని మృతుల దిబ్బ అంటారు, మౌంట్స్ ఆఫ్. తర్వాత ఈ మొహంజదారోని మొట్టమొదటి అర్బనైజేషన్ అనమాట, సిటీ ఇది. ఫస్ట్ సిటీ, లార్జెస్ట్ సిటీ. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే మొత్తంలో లార్జెస్ట్ సిటీ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి పాపులేషన్, సో అప్పట్లోనే ఇక్కడ పాపులేషన్ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో 35,000. సో 35,000 నుంచి 40,000 వరకు పాపులేషన్ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఇంతమంది పాపులేషన్ ఈ సిటీలో ఉండేవాళ్ళు మొహంజదారోలో. మొత్తం మనం ఏం చెప్పుకున్నాము, ప్రపంచంలో ఉండే అన్ని నాగరికతల్లో మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్, పట్టణ నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పే కదా, ఇక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. ఈ మొహంజదారో దగ్గర నుంచే మొదలవుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద నగరం కూడా ఇదే అనమాట అప్పట్లో. అంటే సివిలైజేషన్లో ఇదే పెద్దది, మొట్టమొదటి నగరం కూడా ఇదే. సో ఇంతమంది పాపులేషన్ ఉన్నారంటే అప్పట్లో చాలా పెద్ద నగరము. సో ఇక్కడ కూడా కొన్ని కనిపెట్టడం జరుగుతుంది వీళ్ళు. సో దానికంటే ముందు కొన్ని చూద్దాము. సో మామూలుగా ఈ మృతుల దిబ్బ అని ఎందుకు పిలుస్తారంటే, మొహంజదారో అనేది పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉంటుంది. ఇది కూడా అంటే మనకి సింధు ప్రాంతంలో సింధీ అని చెప్పేసి ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు.
సో సింధీ అని మాట్లాడతారు. ఈ సింధీ లాంగ్వేజ్ అనేది మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్లో కూడా ఉంటుంది. ఈ సింధీ లాంగ్వేజ్లో ఈ మొహంజదారో అంటే అర్థం ఏంటంటే మృతుల దిబ్బ అని చెప్పేసి, మౌంట్స్ ఆఫ్ డెడ్ అని చెప్పేసి అర్థం అనమాట. సో అందువల్ల అలా పిలుస్తారు ఆ ప్రాంతంలో. సో ఇక్కడ వీళ్ళు త్రవ్వకాలు జరుపుతారు. త్రవ్వకాలు జరిపిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఇది మొట్టమొదటి పట్టణం ఇదే అని చెప్పేసి అర్థమవుతుంది. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. స్క్వేర్ కిలోమీటర్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి చాలా ఆధారాలు దొరుకుతాయి. సో మొహంజదారోలో చాలా దొరుకుతాయి వాళ్ళకి. సో దానికి సంబంధించి చూద్దాము. మొహంజదారోలో వాళ్ళకి గ్రేట్ గ్రైనరీ అనమాట. సో గ్రేట్ గ్రైనరీ. సో ఇందాక మనం చెప్పుకున్నాం ధాన్యగారం అని చెప్పేసి. గ్రేట్ గ్రైన్ అంటే అతిపెద్ద ధాన్యగారం అనమాట. సో ఇక్కడ దొరుకుతుంది. హరప్పాలో వచ్చేసి 12 గ్రైనరీస్, ఇక్కడ వచ్చేసి గ్రేట్ గ్రైనరీ. నెక్స్ట్ ఇక్కడే మనకి గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక అంటారు. మహాస్నాన వాటిక అంటారు. సో గ్రేట్ బాత్ అంటారు అనమాట. అప్పట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో మోస్ట్ డెవలప్డ్ సివిలైజేషన్. సో అప్పట్లోనే స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. తర్వాత మనకి ఇక్కడే ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ హెచ్ షేప్ సెమిటరీ కూడా దొరుకుతుంది. అంటే కొన్ని గ్రేవ్స్ అంటారు, సమాధి అంటారు కదా. సో హెచ్ షేప్ లో ఉండే సెమిటరీ అంటారు లేదా గ్రేవ్ అంటారు. సో ఇది కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఈ ప్రాంతంలో దొరుకుతుంది. సో ఇలా చాలా ఉంటాయి వీటికి సంబంధించి కావచ్చు. నెక్స్ట్ మనం చూస్తే మెటలాలజీ అంటే మనకి లోహాల్ని కరిగించి అప్పట్లోనే లోహ పరిశ్రమ ఉండేదన్నమాట. సో ఇక్కడ వాళ్ళు బ్రోంజ్ ఏజ్ అంటారు కదా, అంటే కాంస్యుగం అంటారు. సో దానికి సంబంధించి వీళ్ళు బ్రోంజ్ డాన్సింగ్ గల్ అనే ఒక బొమ్మ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అంటే కాంస్యంతో తయారు చేసినటువంటి ఒక నాట్యగత్తె విగ్రహం కూడా ఇక్కడ దొరుకుతుంది. సో నెక్స్ట్ స్టేటెట్ అనే ఒక పదార్థం ఉంటుంది అనమాట. అంటే బొమ్మలు తయారు చేస్తారు దాంతో, అది మట్టిలాగా ఉంటుంది. సో దాంతో తయారు చేసినటువంటి ఒక బేర్డ్ మెన్ను అంటే గడ్డంతో ఉన్నటువంటి ఒక పర్సన్ బొమ్మ కూడా దొరుకుతుంది. అయితే దాన్ని వీళ్ళు ఏం చెప్తారంటే బ్రిటిష్ వాళ్ళు మనకు కనిపెట్టిన ఆర్టీ బెనర్జీ వాళ్ళు ప్రీస్ట్ అని చెప్తారు, అంటే పురోహితుడు అని చెప్పేసి వీళ్ళు చెప్తారనమాట. ఆ బేర్డెడ్ మెన్ను విగ్రహం కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. దాన్ని స్టేటెడ్తో తయారు చేస్తారు. అంటే అప్పట్లోనే వాళ్ళు మెటలాజీ ఉపయోగించారని చెప్పి అర్థమవుతుంది. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొట్టమొదటిసారి ఉపయోగించినటువంటి లోహం వచ్చేసి కాపర్, రాగి. సో వీళ్ళు కాపర్ని ఎక్కడి నుంచి తీసుకునేవాళ్ళంటే 2 సోర్సెస్ అనమాట వీళ్ళకి. ఒకటి రాజస్థాన్లోని K3 మైన్స్. సో మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కాపర్ మైన్ అనమాట అది. సో K3 మైన్స్ అంటారు. దట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ది రాజస్థాన్ అనమాట. ఆ రోజుల్లో ఇప్పటికి కూడా ఉంది, ఫేమస్ అది. సో మనకి కాపర్ మైన్స్లో అక్కడి నుంచి కాపర్ తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ ఈ కాపర్ని బయట మన మెసపెటోమియా, ఈజిప్ట్ ఉంది కదా, అక్కడి నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకునేవాళ్ళు కొంత కాపర్ని. సో వాటితో కాపర్తో. అయితే వీళ్ళకి ఐరన్ అనేది తెలియదు అనమాట. ఇనుము లోహం అనేది తెలియదు. సో ఇనుము అనేది మొట్టమొదటిసారి ఆర్యులు వచ్చిన తర్వాత, సో ఆర్యులు అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అంటారు కదా, సో ఆర్యులు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది ఇనుము అనేది. అప్పటి వరకు ఓన్లీ కాంస్యము సో ఇట్లాంటివి మాత్రం తెలుస్తాయి. సో ఓకేనా. సో ఇవి లోహ పరిశ్రమలో వాళ్ళకి తెలిసినటువంటివి. సో ఇలా మొహంజదారోలో ఇవన్నీ కనిపెట్టడం జరుగుతుంది. అయితే మొహంజదారోని వీళ్ళు చాలా రకాలుగా పిలుస్తారు అనమాట. నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి దీనికి. సో హరప్పాని ఏ విధంగా అయితే వాళ్ళు గేట్వే సిటీ అని పిలుస్తారో, మొహంజదారోని కూడా గార్డెన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. అంటే సింధు నాగరికత యొక్క తోటల నగరం అంటారు. ఎందుకంటే ఇది చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఒక పెద్ద కోట్ ఉంటుంది. సో మీరు మామూలుగా బాలీవుడ్ మూవీ వచ్చింది హృతిక్ రోషన్ మొహంజదారో అని. సో దాంట్లో సమ్ ఆఫ్ ది ఫిగర్స్ కొన్ని చూపిస్తారనమాట. సో ఏ విధంగా ఉంది అప్పట్లో మొహంజదారో అని చెప్పేసి. ఇప్పుడు కూడా మీరు చాలా గూగుల్లో ఇమేజెస్లో కానీ చూస్తుంటారు. సో మొహంజదారో అనేది చాలా పెద్ద నగరము, కోటలు ఉంటాయి, చుట్టూ బురుజులు అంటే మనకు ప్రాకారాలు ఉంటాయి అనమాట. అంటే గోడలు ఉంటాయి కదా, వాల్స్. అంటే అక్కడ సంతలు కూడా జరిగేది అనమాట అప్పట్లో, పెద్ద పెద్ద సంతలు జరిగేవి. సో వీటన్నిటికీ ఆధారాలు ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇవన్నీ దొరికాయని చెప్పేసి. మనకి అప్పట్లో వీళ్ళు ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవాళ్ళు అనమాట. సో ట్రేడ్ అండ్ కామర్స్ చేసేవాళ్ళు. ఒకటి మెసపెటోమియాతో, ఇంకోటి ఈజిప్ట్తో. అయితే సుమేరియా నాగరికత అంటారు. సుమేరియా అంటే మెసపెటోమియా నాగరికత అనమాట. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే సుమేరియన్స్ కొన్ని ప్రాంతాన్ని డిఫరెంట్ నేమ్తో పిలిచేవాళ్ళు సుమేరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు మెలుహా అని పిలిచేవాళ్ళు. సో మెలుహా అని పిలిచేవాళ్ళు. సో మెలుహా అనేది సింధీ లాంగ్వేజ్ అనమాట. అది సింధీ లాంగ్వేజ్లో మెలుహా అంటే ఉన్నతమైనటువంటి స్థానం అని అర్థం. సో ఉన్నతమైన ప్రాంతం అని చెప్పేసి వాళ్ళు పిలిచేవాళ్ళు మెలుహా అని. అలానే ఈజిప్ట్ని వచ్చేసి వాళ్ళు మకాన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సో మకాన్ అని ఈజిప్ట్ని పిలిచేవాళ్ళు. దిల్మున్ అని ఒక ప్రాంతం ఉండేది. సో దిల్మున్ అంటే సో ఇట్ ఈస్ వెరీ నియర్ టు ది మెసపెటోమియా అనమాట. ఇప్పుడు మనకి సౌదీ అరేబియా, ఒమను ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, బహ్రైన్, ఈ కంట్రీస్ మొత్తాన్ని దిల్మున్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ దిల్మున్లో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి ముద్రికలు, సీల్స్ అనేవి చాలా దొరికాయి. అక్కడ దొరికాయి. నెక్స్ట్ తజికిస్తాన్ కంట్రీస్ ఉన్నాయి మధ్య ఆసియా, అక్కడ కూడా మన సీల్స్ దొరికాయి అనమాట. ఈజిప్ట్ లో దొరికాయి. సో దాన్ని బట్టి వాళ్ళకి మధ్య ఒక ట్రేడ్, వాణిజ్యం అనేది జరుగుతుందని చెప్పేసి అవగాహన వచ్చిందనమాట. సో ఇందులో మేజర్ మనకు కొన్ని ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి, ఈ విధంగా అయితే ఉంటాయి. సో అవి కూడా చెప్తాను, ఎటువంటి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము, ఏమి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసామని చెప్పేసి. సో దానికంటే ముందు మీకు ఇది అర్థమైంది కదా, మొత్తం మొహంజదారోకి సంబంధించి ఎటువంటి థింగ్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. ఇలా ఎక్కువ ఎగ్జామినేషన్ పరంగా మీకు అడుగుతారు. అంటే ఏమేం కనిపెట్టారు ఇక్కడ. సో గ్రేట్ గ్రైనరీ కావచ్చు, నెక్స్ట్ మహాస్వాన్ గ్రేట్ బాత్ అంటారు, బేర్డెడ్ మ్యాన్ కావచ్చు, నెక్స్ట్ బ్రోంజ్ డాన్సింగ్ గర్ల్ కావచ్చు, మీకు జాగ్రఫికల్ ఎక్స్టెంట్స్ కావచ్చు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి. ఇవన్నీ కంప్లీట్ ఫ్యాక్ట్స్ అనమాట, ఇన్క్లూడింగ్ కాన్సెప్ట్స్. అంటే మీకు క్వశ్చన్స్ అనేది పోటీ పరీక్షల్లో ఫ్యాక్ట్స్గా అడిగినా
ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అడిగినా కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ ఫ్యాక్ట్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి అనమాట. అంటే కాన్సెప్ట్ మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, సో అటువంటి. ఓకేనా, ఇది మొహంజదారోకి సంబంధించి. ఇప్పుడు మనం ఈ మొహంజదారో 2 సైట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాళ్ళ జీవన విధానాల గురించి చూద్దాం. సో సైట్స్ పక్కన పెట్టేసి వాళ్ళ జీవన విధానాల గురించి చూద్దాం. ఫస్ట్ వాళ్ళ కల్చర్ ఎలా ఉన్నది ఏంటని చెప్పేసి. మీకు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్,